మనం ఈరోజు మన వాళ్ళందరి నోరూరించే ఎంతో ప్రత్యేకమైన ఒక మిఠాయి, అదే గులాబ్ జామున్ అండి. అది తయారు చేయబోతున్నాం. ఈ గులాబ్ జామున్ అనేది కేవలం ఒక మిఠాయే కాదు, పండుగను గుర్తు చేసే ఒక తీపి జ్ఞాపకం. మన ఇంట్లోనే దొరికే సాధారణ పదార్థాలతో మరి ఈ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చేసుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 1/4 లీటర్ పాలు పోసేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ చల్లార్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చల్లారిన పాలల్లో మనము 2 కప్స్ మిల్క్ పౌడర్, 5 to 6 టేబుల్ స్పూన్స్ సూజీ, ఇంకా కొంచెం 2 స్పూన్స్ గీ వేసి మంచిగా మిక్స్ చేసుకుంటూ స్లోగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఒక థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే మనము ఫ్లేమ్ అనేది ఉంచాలి. ఇంకా లో ఫ్లేమ్లో ఉంచితే ఇంకా మంచిది. చూసారా ఎలా థిక్ పేస్ట్ అయిందో? ఇలా థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. మధ్యలో కలపకుండా ఉంటే కింద అడుగంటుతుంది అనమాట, పాలు కదా, అందుకని మనము తిప్పుకుంటూనే ఉండాలి కంటిన్యూగా. ఎంతో పేషెన్స్తో ఇలా కలుపుకుంటే మంచి పేస్ట్ లాగా ఇలా ముద్దలా అవుతుంది. ఈ ముద్దని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ముద్దలాగా మంచిగా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల మనం గులాబ్ జామున్కి కావాల్సిన సూప్ చేసేసుకుందాం. నేను 1.5 కప్ షుగర్ తీసుకున్నాను. 1.5 కప్ షుగర్కి నేను 1.5 కప్ వాటర్ పోసి కలిపేసుకుంటాను. కరెక్ట్ కొలత అనమాట ఇది. మనం ఎంత షుగర్ తీసుకుంటే అంత వాటర్ పోసుకుంటే సూప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వాటర్ అనేది పోసేసుకున్నాక ఈ వాటర్లో ఈ షుగర్ అనేది మొత్తం మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంతేకాకుండా మనకి జిగురు ఇక్కడ టచ్ చేసి చూసుకోవాలి. మనకి ఇలా జిగురు వస్తుంది. జిగురు అనేది మరీ చిక్కగా కాకూడదు. లైట్గా జిగురు రాగానే మనము ఆఫ్ చేసేసుకోవాలి. గులాబ్ జామున్కి మనకి పాకము చాలా చిక్కగా అవ్వకూడదు, లైట్గా చిక్కగా అవుతే సరిపోతుంది. ఇందులో 1/4 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవచ్చు. ఇది చల్లారే లోపల మనము ఉండలు కట్టేసుకోవాలన్నమాట. గులాబ్ జామున్ ఉండలు మళ్ళీ అవి ఫ్రై చేసుకోవాలి కదా, దానికి కూడా టైం పడుతుంది. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న డవ్లో మనం 2 స్పూన్స్ మైదా పౌడర్, ఒక 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని మంచిగా ఇలా నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంత బాగా మిక్స్ అయితే అంత సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్. ఇక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే అంత డవ్ బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. చేతులకి తడి చేసుకొని మనం ఉండలు కడితే ఉండలు ఏ క్రాక్స్ రాకుండా రౌండ్గా వస్తాయి. పగిలు అనేది ఉండదు అసలు ఉండకి. ఆయిల్లో ఈ ఉండలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లోకి పెట్టుకున్నాకే ఈ ఉండలు అనేవి వేసుకోవాలి. ఎందుకంటే ఈ గులాబ్ జామున్ ఉండలు కాబట్టి మాడిపోకుండా ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఉడకాలి. మనం త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసుకున్నాం అంటే బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి, కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, ఉడకదు. సో ఎప్పుడైనా గులాబ్ జామున్ చేసుకుంటే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మీరే అంటారు ఇంత సాఫ్ట్గా అయినాయో గులాబ్ జామున్లు, నోట్లో పెడితే ఇలా కరిగిపోయినాయి. ఇంకోటి నేను స్పూన్ ఎలా తిప్పుతున్నానో చూడండి. పైన అలా తిప్పుకుంటే అన్ని వైపులా సమానంగా కాలుతాయి ఈ ఉండలు.
ఎంత మంచిగా ఉడికిపోయినాయి చూసారా, బ్రౌన్ కలర్లోకి మంచిగా వచ్చేసినాయి. ఇలా ఈవెన్గా వచ్చిన తర్వాత మనం ఇవి తీసేసుకొని వామ్గా ఉన్నప్పుడు మనము ఇందాక చేసుకున్న సూప్ ఉంది కదా, ఆ సూప్లో వేసేసుకోవాలి. ఈ వంటకాన్ని పిల్లలు, పెద్దలు, బంధువులు అందరూ ఆనందంగా ఆస్వాదిస్తారు. అంతేకాకుండా మనం పండగలకి, పార్టీలకి లేదా కేవలం ఒక స్పెషల్ ఒకేషన్ ఏదైనా ఉంటే ఈ స్వీట్ చేసుకుంటే ఎంతో బెస్ట్ చాయిస్ అనమాట. ఎంతో ఈజీగా అయిపోతుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఉండలన్నీ ఫ్రై అయిపోయాక ఈ సూప్లో వేసుకుని 1 గంట పాటు నానబెట్టిన తర్వాత మంచిగా ఊరుతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా ఇలా ఊరుతాయి అన్నమాట. మంచిగా ఎంతో టేస్టీగా కనిపిస్తుంది, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోయేలాగా అంత సాఫ్ట్గా అవుతాయి. చూసారు కదా ఎంత సులభంగా చేసుకోవచ్చో మనం ఈ స్వీట్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా రుచికరమైన రెసిపీల కోసం మా శ్రీదేవి టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, శ్రీదేవి టాకీస్. బాయ్.